నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మేము సిద్ధేశ్వర కోన వీలైతే పెంచల కోన ఈ రెండు ట్రెక్స్ ఈ సండే కవర్ చేయబోతున్నాం. లాస్ట్ సండే ఈరోజు ఒక పెద్ద తుఫాన్ అనమాట. టోటల్ కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే సాటర్డే ఈవినింగ్ నుంచి సండే అండ్ మండే టోటల్గా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ తిరుపతి నుంచి నియర్ బై 230 to 40 కిలోమీటర్స్ కవర్ అవ్వచ్చు అనమాట ఈ ట్రెక్. సో ఈ వర్షం టైంలోనే మనము సిద్ధేశ్వర కోన, పెంచల కోన వీలైతే ఈ రెండు కవర్ చేయబోతున్నాము. సో వెంకటగిరి రూట్ వెళ్తే కొద్దిగా రోడ్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ వచ్చి కోడూరు నుంచి చిట్టుగల వెళ్ళే రూట్లో అనమాట. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి మార్నింగ్ 6కి మేము స్టార్ట్ అవుతున్నాం. సో ఈవినింగ్ అర్లీగా రీచ్ అవ్వడానికి కోసం. సో మాతో పాటు 5 మంది వెళ్తున్నాం. నేను, సోము, కేశవ అన్న, దీపక్ ఫ్రెండ్, ఇంకా మిగతా 5 మంది వస్తామన్నారు. వాళ్ళు డ్రాప్ అయ్యారు. సో ఫైనల్గా అక్కడికి ఎంత టైం పడుతుంది అనేది నేను ఇంకా ఇప్పుడు రీచ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. సో మధ్యలోనే మేము బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా కవర్ చేయబోతున్నాము. సో ఆల్మోస్ట్ అది ఇప్పుడు రీచ్ అవ్వబోతున్నాం. సో లెట్స్ గో. ఆల్మోస్ట్ అది మ్యాప్ పాయింటింగ్ ఉన్న లొకేషన్ వరకు వచ్చేసాము. బ్యాక్ సైడ్ బోర్డింగ్ కనిపిస్తుంది కదా, ఒక పెద్ద రెడ్ కలర్ స్టాప్ లాగా సమ్ కర్వింగ్ ఉన్నట్టు. ఇక్కడ దాకే మ్యాప్ పాయింట్ వస్తుంది. సో రోడ్లో వెళ్తున్న కొంతమందిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి కొంత డౌన్ వెళ్ళినట్లయితే ఒక చిన్న శివలింగం వస్తుంది, అక్కడ రెడ్ క్లాత్ కట్టి ఉంటారు అని చెప్పారు. సో ఆ పాయింట్ వరకు వెళ్ళినట్లయితే అక్కడ నుంచి లోపలికి మనం 5 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పాయింట్ నుంచి చూసినా అన్ని లెఫ్ట్ సైడ్లో మనకి పెద్ద వాటర్ ఫాల్ కనిపిస్తుంది, ప్లస్ వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ కూడా ఉంది. సో ఈ ప్లేస్లో మనం స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ముందు నేను ఇదే ప్లేస్ అనుకున్నాను. సో ఇప్పుడైతే మేము ఇంకా ముందుకు వెళ్ళాల్సింది. సో ముందుకు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. గైస్ చూసారు కదా, ఇక్కడ మనకు చిన్న శివుని ఆకారంలో ఒక కోనకు పోవు దారి అని ఉంది. సో ఈ లొకేషన్ పాయింట్ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ అన్ని వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉంటారు. సో ఇక్కడ వరకు మనకైతే మ్యాప్ పాయింటింగ్ లొకేషన్ రాదు. మనకు మ్యాప్ పాయింటింగ్ లొకేషన్ ఇందుకు ముందు చూపించిన వరకే వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నియర్ బై 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి. మనం 5 కిలోమీటర్స్ వెళ్ళిపోయినట్లయితే ఈజీగా వాటర్ ఫాల్కి రీచ్ అయిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ వెళ్ళే కొద్దీ ఇలాగా ఫ్లోటింగ్ వాటర్ వస్తూనే ఉంటుంది ఎటు చూసినా. సో మనం ఇట్లా మధ్య మధ్యలో ఫ్లోటింగ్ వాటర్గా చూస్తూనే ఉంటాము. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. పెద్ద ఫ్లూట్ అయితే వినిపిస్తుంది వాటర్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరనే లేదు. ఈసారి సైక్లోన్ ఎఫెక్ట్కి వాటర్ అంతా ఎక్కువ స్టోరేజ్ అయినట్టుంది. ఇటుపక్క వాటర్ ఫాల్ అంతా, వాటర్ స్టోరేజ్ అంతా, కొండల నుంచి వచ్చే వాటర్ అంతా పెద్ద పెద్ద సౌండ్ వినిపిస్తుంది. సో మాకు దారిలో వచ్చిన ఒక వ్యక్తి అయితే 5 కిలోమీటర్స్ వాక్ చేయాలి అని అన్నారు. ఇప్పటిదాకా నేను వాక్ చేసింది అయితే జస్ట్ 3000 స్టెప్సే. సో అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్స్. సో నాకు తెలిసి మేము వాటర్ ఫాల్ దగ్గరగానే ఉన్నాం, రీచ్ అయిపోయినట్టు ఉన్నాం. వాటర్ అయితే చాలా హెవీగా సౌండ్ వినిపిస్తుంది, బ్లో అవుతుంది. సో ఐ థింక్ ఐమ్ వెరీ నియర్. సో వాటర్ ఫ్లోటింగ్ వినిపిస్తుంది, వచ్చేసాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ బోటింగ్ కూడా ఇచ్చి ఉన్నారు. సో ఇక్కడ హెచ్చరిక అని ఎవరో శ్రేయోభిలాషులు నోట్ డౌన్ చేస్తున్నారు. ఈ కోనలో జలపాతం చాలా లోతైనది, దయచేసి ఈత రాని వాళ్ళు, చిన్నపిల్లలు మరియు ఇచ్చట వచ్చిన వారు అప్రమత్తంగా ఉండవలేను. షూర్, ఖచ్చితంగా ఉంటాం. మాకైతే ఈత వచ్చు. మాకేం ప్రాబ్లం లేదు. మాతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఈత వచ్చు. చాలా గ్రీనరీగా ఉంది, వాటర్ బీభత్సంగా ఉంటుంది ఈరోజు నాకు తెలిసి. మేమైతే స్విమ్మింగ్ చేయడం అయితే సో చక్కచక్క వీడియోస్ అన్నీ లాగ్ వరకు రికార్డ్ చేసి పెట్టేయడమే. నాకు తెలిసి మీరు కానీ ఈ ఫాల్స్కి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఇదే మీరు ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ కూడా చేయండి రూట్ డైరెక్షన్స్ కోసం. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మన ఎదురుగా ఉన్న దీపక్, సో మనవాళ్ళు కూడా ఆల్మోస్ట్ రీల్స్ కోసం మనవాళ్ళు అంతా రికార్డ్ చేసి పడేసిండు ఆల్రెడీ. సో ఫైనల్ పాయింట్ కూడా వెళ్ళి ఇంకా ఎక్కువగా రికార్డ్ చేస్తాడు, చూద్దాం.
గైస్ యాక్చువల్లీ టాప్ ఆఫ్ వరకు వచ్చేసాము. బట్ ముందర ఒక పెద్ద ఫాల్ కనపడింది రోడ్డు మీద నుంచి మనం వచ్చేటప్పుడు. ఆ ఫాల్ అనేది చూస్తున్నాం కదా, ఈ ఫాల్ చూద్దామనే మేము వచ్చింది. ఈ ఫాల్ చూస్తే చాలా లోపలికి ఉంది. ఇక్కడికి వెళ్ళి రావాలంటే మోస్ట్లీ మేము రాలేము అక్కడికి వెళ్ళినా అని. దీనికంటూ ఇంకొక డే స్టే చేయాల్సి ఉంటుంది. చాలా హైయెస్ట్ ఫాల్ ఉంది అది. ఆ ప్లేస్ ఫాల్ నుంచి రావాలంటే ఇట్ టేక్స్ టైం. ఇక్కడ వీళ్ళ సపరేట్గా ఇక్కడ వచ్చి కొంతమంది ఈత కొడుతున్నారు. ఆ ప్లేస్కి వెళ్ళమో తెలియదు. మేబీ విల్ ట్రై. చూడండి, రీసెంట్గా వచ్చిన మిచింగ్ తుఫాన్ సైక్లోన్కి వాటర్ అనేది నా ఎత్తు వచ్చేసింది. ఈ చెట్లలో చూడండి, చెట్లన్నీ కూడా కిందికి ఫాల్ అయిపోయినాయి. ఇంత పెద్ద చెట్లు కూడా కిందికి వచ్చేసినాయంటే వీటిలో కూడా వాటర్ వీటి మీద నుంచి వెళ్ళినట్టు అనమాట చాలా వరకు. ఎందుకంటే వీటిపై నుంచి ఫ్లోట్ అయినాయి కాబట్టి వాటర్ ఇంత హైట్ లెవెల్లో ఆ చెట్లన్నీ ఫోర్స్కి కిందికి డ్రాప్ అయిపోయినాయి, కింద ఫాల్ అయినాయి. సో వాటర్ ఫాల్ వచ్చినప్పుడు సైక్లోన్ టైంలో కావచ్చు, ఫ్లడ్స్ టైంలో అసలుకి రాకూడదు. ఎందుకంటే ఈ చెట్లే ఇంత వాలిపోయాయి, ఇంత స్ట్రాంగ్ ఉన్న వేర్లతో ఉన్న చెట్లే. ఇంకా మనం ఆల్మోస్ట్ ఆల్ కొట్టుకొనే వెళ్ళిపోతాము ఎంత స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైనా కానీ. ఏంటంటే ఇలాంటి రాళ్ళ చోట్ల కొట్టుకొని పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో గైస్, లెట్స్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ ట్రెక్ టు పెంచలకోన. సో మేము ఇప్పుడు నెల్లూరు దగ్గర ఉన్న పెంచలకోనకి వెళ్తున్నాము. సో ఆ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే నెక్స్ట్ వీడియో మీరు ఖచ్చితంగా చూడొచ్చు. అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.